పొద్దుగాల మా వదిన వచ్చి నన్ను పిల్లగాన్ని స్కూల్ కాడ దించొద్దురా శ్రవణు అని అన్నది నన్ను. అయితే సర్లే అని నేను స్నానం చేస్తున్నా. తీసుకొచ్చింది అన్నం తినిపించింది. మా ఇంటి దగ్గర ఉన్నాం. బండి మీద తీసుకొని వచ్చి తోలిన. మేడానికి ఒప్పజెప్పిన. మేడానికి ఒప్పజెప్పి లోపల పంపినాడు. బాటిల్ కూడా ఇచ్చిన. నాన్న మంచినీళ్ళు తాగి మంచిగా చదువుకున్నాను అంటే సరే బాబాయ్ అని అన్నాడు. లోపల పోయిండు. అదే చివరి సూటిగా నేను ఇంటికి వచ్చిన. ఇందాక 1 మధ్యాహ్నం 1 గంటలప్పుడు ఫోన్ వచ్చింది నాకు. ఫోన్ వచ్చి పిల్లగాడు గుంతలో పడ్డాడు అని అనగానే నేను బండి తీసుకొని ఇక్కడికి బడి దగ్గరకు వచ్చిన. పిండి బడి దగ్గరకు వచ్చిన. అంగన్వాడి దగ్గరకు వచ్చిన. అందరు గుంపులు గుంపులు ఉన్నారు. గుంపులు గుంపులు ఉంటే నేను ఆడ బండి ఆడెత్తేసి అటు కుంట దగ్గరికి కొంచెం 400 మీటర్లు ఉన్నది. ఆ కుంట బడి కాంచి 400 మీటర్ల దూరంలో కుంటలో పడిపోయినాడు. నేను పోయే వరకల్లా పిల్లగాడిని అట్లా తీసి బయట పండుగ. టీచర్లు ఇద్దరు, ఆయాములు ఇద్దరు, మొత్తం నలుగురు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. మరి ఫోన్ వస్తున్నారో తెలియదు. గేట్ ఎందుకు ఓపెన్ చేసిరో కూడా అర్థం కావట్లేదు. వాష్రూమ్ పోయినానని కొంతమంది చెప్తున్నారు. పిల్లగాడు అక్కడికి అంటే బాత్రూమ్ పోయినానని అక్కడ చెప్తున్నారు. ఇక్కడ బాత్రూమ్ ఉన్నది, ఆల్రెడీ స్కూల్లో బాత్రూమ్ ఉన్నది. ఇక్కడ కూర్చోబెట్టాలి. అది మాత్రం టీచర్స్ వాడుతున్నారు. పిల్లల్నేమో బయట తీసుకుపోయి కూర్చోబెట్టి తీసుకొస్తున్నారు. అది కాసనోడు మా నాన్నోళ్ళది. ఇది నాది పాలెం. నీ బిడ్డని వానికి మేనత్తని, మా తమ్ముడు చచ్చిపోయిన మేనత్తని మా మర్దలు ఫోన్ చేసి తమ్ముడు చచ్చిపోయింది అక్క అని ఫోన్ చేసింది. ఎట్లనే అని అంటే ఫోన్ పెట్టేసింది. కనీసం చచ్చిపోయింది, ఇట్లా పోయిండు అట్లా పోయిండు అని ఏది చెప్పలేదు సార్. వాళ్ళు మాత్రం మాకు మేడం చెప్పాలగా, చెప్పాలా చెప్పొద్దా, ఏది చెప్పాలి. మేము ఇవ్వలే ఏమని చెప్పాలి. మేము ఇప్పుడు ఎట్లా చచ్చిపోయిందని చెప్పాలి, ఏమని చెప్పాలి. మమ్మల్ని మేము అడుగుతామంటే అడగనేకుంటే మేము ఏడ కొడతామని మమ్మల్ని అడగనేకుంటే వాళ్ళని దాటిచ్చారు. ఇప్పుడు ముగ్గురు, మా తమ్మితో ముగ్గురు పిల్లలకు అట్నే న్యాయం చేస్తే ఈ ఊరు ఎట్లా ఉంటది, పిల్లలు ఎట్లా పడిపోతారు. గవర్నమెంట్ స్కూల్ అని పంపిస్తుంటే పిల్లలు మేము దేశం 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 తీసుకుంటా పని చేసుకుంటా మేము చదువుకుంటున్నాం మా పిల్లల్ని. వీళ్ళు ఇట్లే చేస్తే మేమేమైపోవాలి. నలుగురే పిల్లలు వచ్చేది, ఎక్కువ మంది కానీ రారు. నీకు బాధ్యత లేదా? బాధ్యత లేదా? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.